ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అఫీషియల్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు భయ్య. ట్రైలర్ చూసాక నా ఫీలింగ్ చెప్పాలి అని అంటే అంత ఎఫెక్టివ్గా అయితే లేదనమాట. ఓకే, ట్రైలర్ని చూసి సినిమానే నేను జడ్జ్ చేయట్లా, నేను ఓన్లీ మాట్లాడేది ట్రైలర్ గురించే. ఇది ఒకటైతే మీరు గమనించండి, డైలాగులు అయితే కొద్దిగా క్రింజ్గా అనిపిస్తున్నాయి అనమాట. నీ కాలు కదలాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నామన్నా అని చెప్పి రాసేటటువంటి డైలాగు. ఈ డైలాగ్ ఎలా ఉందంటే సెల్ఫ్ ట్రోల్ లాగా ఉంది. లైక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మన భీమ్లా నాయక్లో కూడా డ్యాన్స్ చేశారు, బ్రో మూవీలో కూడా డ్యాన్స్ చేశారు. అక్కడ డ్యాన్స్ చేశారు కదా, ఆ సినిమాలో అసలు డ్యాన్స్ చేయలేదు, ఓన్లీ నీ సినిమాలో డ్యాన్స్ చేస్తున్నట్టు ఈ విధంగా పోర్ట్రేట్ చేయడం, సెల్ఫ్ ట్రోల్ ఇప్పించుకోవడం అంతగా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని నేను సీరియస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓజీ సినిమాలు ఎంత సీరియస్గా ఉంటాడో, ఎక్కడైనా సరే నవ్వటం, ఎక్కడైనా సరే కామెడీ చేయటం, ఎక్కడైనా సరే కుళ్ళు జోగులు వేయడం లాంటిది ఉంటుందో. ఒక థీమ్ పెట్టుకుంటాడు, దాని మీద సీదాగా వెళ్ళిపోతాడు. అందుకే ఆ సినిమా అంతలా క్లిక్ అయింది. కానీ ఇందులో చూసుకున్నట్లయితే తెలుగు భాషలో నాకు నచ్చినటువంటి ఒకే ఒక పదం డ్యాన్స్. ఈ క్రింజ్ అయింది, ఈ రాత్ ఏంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. మెయిన్లీ డైలాగులు అయితే పెద్ద రాతలా కనపడుతున్నాయి. అది మినహాయింపే పవన్ కళ్యాణ్ గారు అయితే నెక్స్ట్ షోలు కనపడుతుంటో. లైక్ మనకి గబ్బర్ సింగ్ సినిమాలో ఏ వైబ్ అయితే ఉందో ఆ వైబ్ ఉండబోతుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా గబ్బర్ సింగ్ రిఫరెన్స్ కూడా అక్కడక్కడ చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. మ్యాక్సిమం ఈ సినిమా గబ్బర్ సింగ్ లింక్ ఉందేమో, గబ్బర్ సింగ్ సినిమాటిక్ యూనివర్స్ ఏమో అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ శ్రీలీల పర్ఫార్మెన్స్, రాశిఖన్నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సినిమా ఏమవ్వచ్చు అనేటటువంటి ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేశారు. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.